సో ప్రైజ్ ది లార్డ్, షాలోమ్. దేవుడి మీ అందరిని కూడా దీవించును గాక. మరి ఈరోజు ఒక మంచి దేవుని యొక్క వాక్యంతో ముందుకు రావాలని ఇష్టపడుతున్నాను. మరి నా వెనక కొండలు మీరు చూడగలరు. ఈ పర్వతములు చూసినప్పుడు దేవుని కార్యాలను మనం చాలా చూడగలుగుతున్నాము. మరి ఈ కొండలు పర్వతాలు దేవుని యొక్క వాక్యం నుంచి చూసినప్పుడు కానీ, భౌతికంగా చూస్తున్నప్పుడు కానీ చాలా రకమైన అర్థాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ కొండలు ఈ పర్వతం చూసినప్పుడు మనుషులు ఆ భక్తిని పొందుకున్న వారు కూడా చూడగలుగుతున్నాము. మరి అదే రకముగా అనేకులకు ఇది ఆశ్రయముగా ఉంది. దేవుడు తన ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నప్పుడు, వాగ్దానాలు ఇవ్వాలనుకుంటున్నప్పుడు, ఆజ్ఞలు ఇవ్వాలనుకుంటున్నప్పుడు, మరి తన మహిమను చూపించాలనుకున్నప్పుడు కొండను వాడుకున్నట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాము. పర్వతాలు మనం చూస్తున్నప్పుడు ఇది బలమును మరియు స్థిరత్వమునకు మరియు ఉన్నతమైన ఎత్తైన స్థలములకు ఎత్తుకు చిహ్నములుగా కనబడుతున్నాయి. మన ప్రజలను కొండపైకి పిలవడాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. ఉదాహరణగా నిర్గమకాండంలో 24:12 చూడగలుగుతున్నాము. యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండెక్కి నా వద్దకు వచ్చి అచ్చట ఉండుము అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాము. దేవుని వాక్యం నుండి చూస్తున్నప్పుడు పర్వతములు భౌతిక స్థలములు మాత్రమే కాదు, అది ఆత్మీయ ప్రకటనలకు కూడా స్థలముగా అది ఉంది. ఇప్పుడు రెండు కార్యాన్ని మనం చూడబోతున్నాము. పర్వతములు భౌతిక స్థలములను ఏ విధంగా చూపిస్తే చిహ్నాలుగా మరియు మాదిరికరంగా మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడుతున్నాయో ఆ రెండు కార్యాలు చెప్పబోతున్నాం. పర్వతములు సృష్టికర్త అయిన దేవుని యొక్క శక్తిని తెలియజేస్తున్నది. ఉదాహరణగా 95వ కీర్తనలో 4-5 వాక్యాలు చూస్తున్నప్పుడు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను అనే మాటను మనం చూడగలం. 4వ కీర్తన 6-8 చూస్తున్నప్పుడు, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రములే కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను, నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను, పల్లములకు దిగెను అనే మాటను కూడా మనము చూడగలం. పర్వతములు ఇవన్నీ దేవుని ద్వారా ఏర్పరచబడినవి, తన చేతి ద్వారా ఏర్పరచబడినవి అనే మాటకు ఉదాహరణగా కీర్తన గ్రంథంలో 90వ కీర్తన 2వ మాటలు చూడగలుగుతున్నాం. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఈ పర్వతములను కానీ ఈ భూమిని కానీ దేవుడే సృష్టించాడు. మరి ఈ పర్వతములు బలమును చూపిస్తున్నది, స్థిరత్వమును చూపిస్తున్నది, ఉన్నతమైన స్థలములను ఉన్నతంగా అది ఉండడమును అది చూపిస్తున్నది. కాబట్టి సృష్టించబడిన ఇవే ఈ పర్వతములే మరి ఇంత బలమును, మరి ఇంత స్థిరమును, ఇంత ఉన్నతముగా ఉన్నప్పుడు వీటిని సృష్టించిన దేవుడు మరి వీటికంటే శ్రేష్ఠుడు. మరియు అతను మీ జీవితంలో ఉంటే మరియు ఆయన నీ జీవితంలో కూడా బలముగా, స్థిరముగా, మరి ఎవరి ద్వారా కదిలింపబడని ఒక జీవితమును మనమును జీవించడానికి ఆయన సహాయపడతాడు. పర్వతములు ఏ రకముగా భౌతికంగా అది మనకు ఆస్వాదకరంగా ఉంటున్నాయో వాటి దాదాపు 80% మంచి త్రాగే నీళ్లు ప్రపంచమంతా కూడా మరి కొండల నుండి, పర్వతాల నుండి లభిస్తున్నాయని సైంటిఫిక్ గా మనం చూడగలుగుతున్నాము. మరి అదే మాటను దేవుని యొక్క వాక్యం నుండి కూడా 104వ కీర్తన 10-13వ వాక్యం వరకు మనం ఆయన కొండ లోయలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును, తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది అని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అనగా కొండలలో నుండి బొగ్గలను ఏర్పరుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మరి అంత కఠినమైన రాతి నుండి దేవుడు నీటి బొగ్గలను దాదాపుగా 80% వరకు త్రాగే మంచి కొండల్లో నుండి, మరి పర్వతాల నుండి దొరకడమును మనం చూడగలుగుతున్నాం. మరి ఆత్మీయంగా మనకి ఏ రీతిగా ఉంటున్నాయంటే, యోహాను సువార్త 7:38 వాక్యం చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని దగ్గరగా చెప్పెను అనే మాటను మనము చూడగలుగుతున్నాము. మరి ఈ పర్వతములు ఏ రీతిగా అయితే భౌతికంగా మనకు త్రాగే నీరుని ఇస్తున్నాయో, అదే రకము యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, కఠినమైన వారంగా ఉన్నట్టు ఎంతటి వారమైనా సరే మనలో నుండి జీవ నదులు పారు రీతిగా దేవుడు మనల్ని ఏర్పరుస్తాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. కొండలు మనకు ఒక కాపుదలగా ఉండడాన్ని మనం చూడగలుగుతున్నాము. అదే 125వ కీర్తన 2వ వాక్యం చూసినట్లయితే, యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము
తన ప్రజల చుట్టూ ఉండును. చూడండి, యెరూషలేము చుట్టూ కొండ, మరి కొండలు ఏ రీతిగా అయితే ఒక పట్టణం చుట్టూ ఉండేది కాపుదలకు సహాయపడుతుందో, ఒక గోడగా ఉండి కాపాడుతుందో, ఏ రకముగా దేవుని మాటలు సెలవుస్తుంది. దేవుడే ఇది మొదలుకొని తన ప్రజలకు చుట్టూ ఉండి కాపాడును అని దేవుని మాటలు సెలవుస్తుంది. చూడండి, మరి ఇది యేసుక్రీస్తుని నమ్ముకోండి. ఆయన నమ్ముకున్నట్లయితే ఎవరైతే నమ్ముకుంటారో వారికి ఆయన కోటగా కొండగా ఉండి ఒక తన తన ప్రజల చుట్టూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నట్టుగానే నీ కుటుంబం చుట్టూ, నీ చుట్టూ, నీ వ్యాపార చుట్టూ, బిజినెస్ చుట్టూ దేవుడు కొండగా ఉండి నిన్ను, నీ కుటుంబాన్ని మరి కాపాడేవాడుగా ఆయన ఉంటాడు. మూడవది చూసినట్లయితే వనరులు ఇచ్చేవిగా కొండలు ఉంటున్నాయి. ద్వితీయోపదేశకాండం 33:15 చూస్తున్నాము. పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థం వలన అని మాట మనం చూడగలుగుతున్నాం. పర్వతములు అనేక ఖనిజాలు, ఔషధాలు, మూలికలు, మరి అడవులు, మరి ఆహార వనరులు ఉంటాయి. అవి ఏ రీతిగా అయితే మరి మనకు అవసరములను తీరుస్తున్నాయో ఆ రీతిగా దేవుడును మన అవసరం తీర్చేవాడుగా ఆయన మనకుంటున్నాడు. అందును బట్టి కీర్తనకారుడైన దావీదు 121వ కీర్తనలో మనం చూడగలుగుతున్నాము. కొండల తట్టున నేను కళ్ళెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుండి దొరుకును. అంటే కొండను చూసి దేవుడు ఆయన చెప్పట్లేదు, కానీ ఆ కొండలు బలము, స్థిరత్వము, మరి ఉన్నతంగా ఉండడాన్ని బట్టి వాటిని కలుగు చేస్తున్న దేవుడిని, ఇవే ఇలా ఉంటున్నాయంటే వాటి కలుగు చేసిన దేవుడు అయినటువంటి యెహోవాను వాటి ద్వారా వాళ్ళు చూస్తూ, మరియు వారికి ఎంత సమస్యలు ఉన్నా ఏదైనా మరి ఆ దేవుని వైపు చూస్తూ, ఇదిగో సహాయం దేవుని వద్ద నుండి దొరుకునని అనే మాటను కూడా ఆయన చెప్పడము గమనించవచ్చు. కాబట్టి ఆయన నమ్ముకోండి. ఈ యేసుక్రీస్తు ఇదిగోండి మీ జీవితంలో కూడా ఒక కొండగా ఉంటూ, మరి ఒక పర్వతముగా ఉంటూ, నీకు బలముగా ఉంటూ, నేను స్థిరపరిచేవాడుగా ఉంటూ, కాపుదలుగా, సహాయకుడుగా, పోషకుడుగా, మరియు మీ కడుపులో నుండి జీవనదులను ప్రవహింపజేసేవాడుగా ఉండు. ఆయన మిమ్మల్ని కాపాడును గాక. గాడ్ బ్లెస్ యు.